హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ స్వాతి అప్పు. టుడే స్పెషల్ ఏంటంటే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే చికెన్ స్ప్రింగ్ రోల్స్ అనమాట. అది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి చికెన్ స్ప్రింగ్ రోల్స్ కావాల్సింది చికెన్ అండి, బోన్లెస్ అనమాట. నేను స్కిన్తోనే తీసుకున్నాను, స్కిన్లెస్ కూడా తీసుకోవచ్చు. స్కిన్ కూడా ఎక్కువ పడలేదు, కొంచెమే పడింది అనమాట. ఇదిగో ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. దీంట్లో కావాల్సిన మసాలా ఏంటంటే ఇదిగోండి ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, కారము, చికెన్ మసాలా. సరేనా? సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతో చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మిరియాలు కావాల్సినవి. ఇదిగోండి మిరియాలు మిక్సీ గిన్నెకి వేసేస్తున్నాను. ఇది ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా మిక్సీ గిన్నెకి వేసేస్తున్నా. ఇదేం కొలతలేం కాదు, మన టేస్ట్కి మన కారం ఎంత తింటామో ఉప్పు ఎంత తింటామో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు ఇది ఒక రౌండ్ మిక్సీకి వేసేస్తాను ఫస్ట్. ఇదిగోండి ఇదంతా మిక్సీకి వేసేసాను, పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. దీంట్లోనే చికెన్ వేసి ఇంకా వాటర్ వేసుకోకూడదు, మెత్తగా తిప్పేసుకోవడమే పేస్ట్ లాగా. ఇదిగోండి చికెన్ చూసారా ఎలా మెత్తగా అయిందో. మిగతా చికెన్ కూడా వేసేస్తాను. ఇదిగోండి చికెన్ అంతా మిక్సీకి వేసేసుకున్నాం కదా. ఇది అసలు పిల్లలకి చేసి పెట్టండి, భలే ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా తింటారు. మా సాయిగాడికి అయితే చాలా ఇష్టం. అంతకుముందు కూడా చేసేదాన్ని, పాప ఇప్పుడు చేయడం మానేశాను, కొంచెం బిజీ వల్ల. ఇంక తిరుపతికి వచ్చాము కదండి, చేయమా అని పాప 4 డేస్కి అడుగుతూనే ఉన్నాడు. నాకు ఇంక ఈరోజు కుదిరిందనమాట. ఇదిగోండి ఈ చికెన్ అంతా వేసేసుకున్నాం కదా. ఉప్పు, కారం, పసుపు, మిరియాలు అన్నీ కూడా. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ వేస్తున్నానండి, ఎక్కువేం అవసరం లేదు. సరేనా? కొద్దిగా మసాలాలతో సింపుల్గా మన ఇంట్లో ఉండే మసాలాలతోనే ఇలాగ వెరైటీగా చేసేసుకోవచ్చు. స్నాక్ ఐటమ్స్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఈవినింగ్ టైంలో వేడిగా టీ తాగుతూ ఇవి ఒక 4 తిన్నామంటే ఆహా టేస్టే వేరు. ఇదిగోండి చికెన్ అంతా ఇలా కలిపేసుకున్నాం కదా నీట్గా. ఇదైతే మైదా అండి, ఒక 4 స్పూన్లు మైదాలో వాటర్ కలిపి మనం దోశ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి స్ప్రింగ్ రోల్ కొంచెం అతుక్కోవడానికి అనమాట. ఇదిగోండి మైదా కలిపి పెట్టేశాను ఆల్రెడీ. ఇదిగోండి ఇవి స్ప్రింగ్ రోల్స్ అనమాట. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒక ప్యాకెట్ తెప్పించేసాను, కిలో చికెన్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపించేస్తాను. సరేనా? ఇదిగోండి చికెన్ అంతా రెడీ పెట్టుకున్నాం కదా. డీప్ ఫ్రైడ్ సరిపడగా ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు ఈ ఆయిల్ కవర్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసేసుకోవాలండి, ఎంత పడుతుందో అంత. ఎందుకంటే మనకి కోన్ లాగా రావాలన్నమాట. పాల ప్యాకెట్ ఉన్నా పాల కవర్ ఉన్నా ఏదైనా పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా పెట్టేసి ఇక్కడ కట్ చేసి కోన్ లాగా రెడీ చేసుకోవాలి. ఓకే? ఇదిగోండి చికెన్ దీంట్లో వేసేసుకున్నాం కదా, మన మసాలా కలిపిన చికెన్ అంతా. ఇదిగో హోల్ పెట్టేస్తున్నాను దీనికి. ఇదిగోండి ఓకే, ఇది ఇలా రెడీ పెట్టి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్ప్రింగ్ రోల్స్ అన్నీ కూడా సపరేట్గా తీసేసుకుందాము. ఇదిగోండి ఇలాగ సపరేట్గా వచ్చేస్తాయి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, తెచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇదిగోండి ఈ చికెన్ స్ప్రింగ్ రోల్లే కాదండి, మనం దీంతో సమోసా కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే? చికెన్ రోల్ ఇలా పెట్టా కదా, మనకి ఎంత కావాలో అంత. సరేనా? ఇలా తీసేసుకోవడమే. ఇవి అన్నీ చేసి పెట్టేసుకుంటే డీప్ ఫ్రై చేసుకొని తినేయడమే. సింపుల్ రెసిపీ అనమాట. ఇదిగోండి ఈ ప్యాటర్న్లో మైదా కలిపి పెట్టాం కదా, చివరిని అతుక్కోవడానికి మాత్రమే యూజ్ చేయాలి దీన్ని. ఎందుకంటే విడిపోతాయి అన్నమాట. మైదా అతికిచ్చేస్తాం అనుకోండి, మనం ఇది ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మనకి ఇంత పెద్దవి వద్దనుకుంటే సగం కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. సరేనా? ఇదిగోండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అసలు అన్నీ ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాక అసలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇది కెచప్లో ముంచుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. అదే మనం బయటకు వెళ్ళి కొనాలనుకో చాలా రేటు ఉంటాయి. సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. అన్నీ చేసేసి చూపిస్తాను. ఇదిగోండి చికెన్ రోల్స్ అన్నీ ఇలా చుట్టి పెట్టేసుకున్నాను, స్ప్రింగ్ రోల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనకి తినడానికి అనుకువగా ఉన్నాయి, పర్వాలేదు అనుకుంటే ఇంత పెద్ద ఉంచుకోండి, లేదంటే దీన్ని ఇలాగా కట్ చేసుకోండి. సరేనా? మన చాయిస్ అండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి,
ఇలాగైపోతాయి. ఓకేనా? ఇదిగోండి, అప్పు అయితే అంత పెద్ద వద్దు, కట్ చేయన్నాడు, అందుకే కట్ చేస్తున్నాను అనమాట. ఇవి ముఖ్యంగా రెసిపీ ఎవరి కోసం అంటే మా తేజ కోసం. మొన్న ఈ మధ్య ఒకసారి తేజ వాళ్ళ పిల్లోడిని తీసుకొని మా ఇంటికి వచ్చిందండి. అప్పుడు వండి పెట్టాను పిల్లోడి కోసము. ఆంటీ భలే చేశారు అమ్మ, ఆంటీ కాడ నేర్చుకో ఎలా చేసిందో ఏందో అంటే, సరేలేవే ఫుల్ వీడియో పెడతానులే రెసిపీ చూద్దురు కానీ, అంటే ఎలా చేయడం చెప్పే కన్నా ఇలా చేసి పెడితే అర్థమవుతుంది అనమాట. ఇంక ఇది కూడా మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి ఈరోజు అయితే వీడియో తీసేస్తున్నాను అన్నమాట. ఓకేనా? సింపుల్ అండి, అన్నీ రెడీ చేసుకొని ఇలా చుట్టేసుకొని అసలు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు, వేయగానే మాడిపోతాయి. మనకి పచ్చి చికెన్ కాబట్టి ఉడకాలి కాబట్టి లోపలలాగా బాగా. ఇదిగోండి, ఆయిల్ కొంచెం వేడెక్కగానే వేసేయండి, ఎందుకంటే ఎక్కువ వేడెక్కిపోయింది అనుకోండి పైన మాడిపోతే చికెన్ లోపలేమో ఉడకదు. సరేనా? ఇదిగోండి, ఆయిల్లో వేసాం కదా, ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలా. నిదానం సన్న మంట మీద వేపుకోండి. హెవీ మంట పెట్టారనుకోండి పైకి వేగిపోతాయి కానీ లోపల చికెన్ అయితే ఉడకదు. సరేనా? ఇలా సన్న మంట మీద వేపుకుంటే చక్కగా లోపల కూడా చికెన్ అంతా ఉడికిద్ది, బాగుంటుంది. వీటిలోకి నంచుకోవడానికి టమాటా కెచప్తో నంచుకోవచ్చు, మళ్ళీ మైనస్ అంటారు కదా దాంతో కూడా నంచుకోవచ్చు అనమాట. వేగుతున్నాయండి. చూడండి, కిలో చికెను, ఒక చికెన్ రోల్ తెచ్చే ప్యాకెట్ సగమే వాడాను, ఇంకా సగం ఉన్నాయి అనమాట. 2 ట్రిప్పులకు వస్తుంది మాకైతే. చూడండి ఎన్ని అయినాయో. అదే మనం బయట కొనాలనుకోండి మీకు తెలియదు ఏం కాదు కదా, ఎంత రేటు ఉంటాయి. అలాంటివి మనం ఇంట్లోనే ఈజీగా ఎలాగైనా చక్కగా చేసేసుకోవచ్చు, అది రుచిగా టేస్టీగా కూడా. ఈ స్ప్రింగ్ రోల్స్తో మన చికెనే కాదండి, ఆనియన్ సమోసా చేసుకోవచ్చు, ఆలు సమోసా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సమోసాలాగా చుట్టుకోవచ్చు కూడా దాన్ని, రోల్ కాకుండా కూడా మన ఇష్టం, ఎంత విధానంగానే చేసుకోవచ్చు. స్వాతి గారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు అంటారా? ఫుడ్ వండే వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఏదైనా టేస్ట్ చేసామంటే అసలు అందులో ఏది వేసారు, ఎలా వండారు అంత మైండ్కి వచ్చేస్తాయి అనమాట, అంతే. ఇదిగోండి, ఇవైతే వేగిపోయినాయి. ఇట్లా టిష్యూ వేసి దీని మీద అయితే వేసేస్తున్నాను. మా ఇంట్లో అందరం బాగా తింటాం ఇది, ఎందుకంటే స్నాక్స్ లాగే కదా. ప్లేట్లో 4 వేసుకున్నామా, చక్కగా సాస్ వేసుకున్నామా, తినేసామా. ఇదిగోండి, మిగతా కూడా వేసేస్తున్నాను. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి. సరేనా? ఓయమ్మ ఇంత ప్రాసెస్ చేయాలేమో, టైం వేస్ట్ అనుకుంటారా? అలా అనుకున్న వాళ్ళతో మనం ఏమీ చేయలేము, ఎక్కువ టైం కూడా పట్టదు. మిక్సీకి చికెన్ వేసుకుంటే చాలు, అసలు అన్నీ రెడీగా పెట్టుకుంటే 5 నిమిషాలు పని అండి, అంతే. ఇదిగోండి, అన్నీ వేడివేడిగా అయిపోయినాయి కదా. దీంట్లో టమాటా కెచప్, స్వీట్ అండ్ హాట్ అనమాట ఇది. మనకు ఓన్లీ స్వీటే నచ్చదు కదా, కారం కూడా తగలాలి. వేసేసా కదా, ఇప్పుడు మీ ముందరే టేస్ట్ చేస్తాను. కాలుతుంది, అమ్మో చాలా వేడిగా ఉన్నాయి. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఇదిగోండి, మా సాయిగాడికి పెట్టిస్తున్నాను. కాలుతుంది. ఇదిగోండి, బా సౌండ్ వస్తుందా మీకు? ఎంత క్రిస్పీగా, ఎంత బాగుంది సార్. చికెన్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో లోపల. అసలు తినడానికి ఎంత కమ్మగా ఉన్నాయి తెలుసా. అసలు బయట ఫుడ్లు తిని హెల్త్ పాడు చేసుకునే కన్నా చక్కగా ఒక 10 నిమిషాలు అలాగా ఓపిక పట్టుకొని ఇలాగ ఇంట్లో చేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరు, అందరూ బాగా తినచ్చు అనమాట. సూపర్. నా వంట నేను తిని టేస్ట్ చేసి బాగుందని చెప్పడం కాదు, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, అప్పుడు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? చూసారు కదండి టుడే రెసిపీ అన్నమాట. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుంటాం. మీ స్వాతి అప్పు. బై ఫ్రెండ్స్.